అందరు కళ్ళు మూసుకుని, ప్రభువా ముందన్న వెళ్ళని మార్గములు మీరు నన్ను నడిపిస్తున్నందుకు నీకు స్తోత్రమయ్యా. ప్రియుడా యేసయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేను, క్షణమైనా నే బ్రతుకలేను. నా ప్రియుడా ముందెన్నడూ నేను వెళ్ళని మార్గములన్నిటిలో నా తోడు నీవై నన్ను నడిపినావు. ముందెన్నడూ నేను వెళ్ళని నూతనమైన మార్గములన్నిటిలో నా తోడు నీవై నన్ను నడిపినావు. నా ప్రియుడా యేసయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేను. నా ప్రియుడా ముందనను వెళ్ళని మార్గములో, when the Lord has set the right directions for you, He wants you to reach the destiny. Today the Lord is asking, this new month, that new Sunday, He is going to give the right direction for you to reach the destiny. నీ చేతితోనే నన్ను లేపినావు, నీ చేతి నీడలో నన్ను చెక్కుకుంటివి. నీ చేతితోనే నన్ను లేపినావు, నీ చేతి నీడలో నన్ను చెక్కుకుంటివి. నీ చేతి నీడలో నన్ను దాచుకుంటివి, నీ చేతి నీడలో నన్ను దాచుకుంటివి. నా ప్రియుడా యేసయ్యా, నీ కృప. అందరూ పడదామా? ఆయన క్షణమైన మనం బ్రతకలేము, నే బ్రతకలేను. నా ప్రియుడా నేను వెళ్ళని నూతనమైన మార్గములన్నిటిలో ముందెన్నడూ నేను వెళ్ళని నూతనమైన మార్గములన్నిటిలో నా తోడు నీవై నన్ను నడిపినావు. నా తోడు నీవై నన్ను నడిపినావు. నా ప్రియుడా యేసయ్యా. అందరూ పడదామా? ఆయన కృప లేని క్షణమైన మనం బ్రతకలేము.
నే బ్రతుకలేను నా ప్రియుడా. సర్వోన్నతుడా సర్వకృపానిధి సర్వ సంపదలు నీలోనే ఉన్నవి. సర్వోన్నతుడా సర్వకృపానిధి సర్వ సంపదలు నీలోనే ఉన్నవి. నీవు నా పక్షమై నిలచియున్నావు, నీవు నా పక్షమై నిలచియున్నావు నా ప్రియుడా యేసయ్యా. నీ కృప లేనిదే నే బ్రతుకలేను క్షణమైనా నే బ్రతుకలేను నా ప్రియుడా యేసయ్యా. నీ కృప లేనిదే నే బ్రతుకలేను క్షణమైనా నే బ్రతుకలేను నా ప్రియుడా యేసయ్యా. నీ కృప లేనిదే నే బ్రతుకలేను క్షణమైనా నే బ్రతుకలేను నా ప్రియుడా. And the Lord has given the right directions for you. Follow the right directions. As the Lord has given the directions to Noah, the Lord has given the right directions to Joseph. God has a purpose for them to reach the right destiny. Today's directions that you are setting up for your life, today's directions that the Lord has given for you, it will be a tomorrow's destiny. Noah, he stood as a righteous person in the midst of the non-believers. అన్ని జనులను చూసి నువ్వు వ్యసన పడద్దు, వాళ్ళు ఏదో చేస్తున్నారని చెప్పి నువ్వు బాధపడద్దు. దేవుడు నీకు ఒక డెస్టినీ ఇవ్వబోతున్నాడు. దట్ ఈస్ ద హోప్ దట్ వీ హ్యావ్. దట్ ఈస్ ద ఇటర్నిటీ దట్ వీ ఆర్ గోయింగ్ టు రీచ్ when we follow the right directions. Do not step into the wicked steps. The Lord is asking us to be separated from them. If you want to reach His eternity, if you want to reach His direction and His destiny, we need to follow His directions. If we are not able to follow His directions, then we will not be able to reach the destiny. And we should not blame the Lord. దేవుడు నీకు ఒక డైరెక్షన్ ఇచ్చినప్పుడు ఆ డైరెక్షన్ ప్రకారం కనుక నడుచుకోకపోతే, ఆ కార్యం నీ పట్ల కనుక జరగకపోతే దేవుడిని బ్లేమ్ చేయొద్దు. Every step that He is giving for us, in the directions He will give step by step instructions for us. నీ జీవితానికి నా జీవితానికి ఒక స్థిరమైన విశ్వాసంగా ఉండాలని స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన దేవుడు ఈ యొక్క సాయంత్రకాల సమయం మనందరూ అడుగుతున్నాడు, నీవు ఆ పరలోకానికి చేరాలని చెప్పి ఆశపడుతున్నారా? ఒకవేళ ఆశపడినట్లయితే ఫాలో మై స్టెప్స్, ఫాలో మై డైరెక్షన్స్ అని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నాడు. He's asking us to be separated.